భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో కీలక సమీక్ష నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సిఎస్ డీజీపీలతో పాటు మిలిటరీ అధికారులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో ఈ సమావేశం సమీక్షించారు. ఇవాళ రాష్ట్రంలో భారత దళాల మాక్ డ్రిల్స్ నిర్వహించనున్న నేపథ్యంలో సీఎం అధికారులతో చర్చించారు సీఎం రేవంత్. ఉద్రిక్తతల నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలని సూచించారు. భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో కీలక సమీక్ష నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సిఎస్ డీజీపీలతో పాటు మిలిటరీ అధికారులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో ఈ సమావేశంలో సమీక్షించారు. ఇవాళ రాష్ట్రంలో భారత దళాల మాక్ డ్రిల్స్ నిర్వహించనున్న నేపథ్యంలో సీఎం అధికారులతో చర్చించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలని సూచించారు. భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో కీలక సమీక్ష నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సిఎస్ డీజీపీలతో పాటు మిలిటరీ అధికారులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో ఈ సమావేశంలో సమీక్షించారు. ఇవాళ రాష్ట్రంలో భారత దళాల మాక్ డ్రిల్స్ నిర్వహించనున్న నేపథ్యంలో సీఎం అధికారులతో చర్చించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలని సూచించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, మీనాక్షి, కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసరంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎస్తో పాటు డీజీపీ జితేందర్, అలాగే ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఏదైతే భారత ప్రభుత్వం, భారత ఆర్మీ సైన్యం పాకిస్తాన్పై దాడి చేసిన నేపథ్యంలో, అలాగే ఇవాళ సాయంత్రం తలపెట్టినటువంటి మాక్ డ్రిల్స్ పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి అత్యవసరంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా మన ఇండియన్ ఆర్మీకి సంబంధించి భారతదేశానికి సంబంధించినటువంటి ఉత్పత్తి రంగంలో ప్రధానంగా హైదరాబాద్ కేంద్రం కూడా పలు కీలక సంస్థలు పనిచేస్తున్నాయి. సో ఆ ప్రాంతాల్లో కూడా భద్రతాపరంగా చేపట్టాల్సిన అంశాలు కావచ్చు, ప్రజలకు ఇవ్వాల్సిన రక్షణ బాధ్యతలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి సూచనలు చేశారు. అయితే ఇవాళ 11 గంటల నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష సమావేశం జరిపినంతరం అయితే అధికారుల కీలక సమావేశాలు అందించారు. ప్రధానంగా మనం చూస్తున్నాం, ఏదైతే డిప్యూటీ సీఎం ఢిల్లీలో ఉన్నారో ఆయనను కూడా అత్యవసరంగా హైదరాబాద్కు రమ్మని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో మరొకసారి ఇవాళ దీనికి సంబంధించి సాయంత్రం కూడా సీఎం రేవంత్ రెడ్డి మాక్ డ్రిల్స్లో స్వయంగా పాల్గొనే అవకాశం కల్పిస్తుంది. ప్రధానంగా ప్రజలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు, ఎటువంటి భయాందోళనలు లేకుండా ఉండేందుకు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున తీసుకుంటున్నటువంటి చర్యలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలకమైనటువంటి ఆదేశాలు అందించారు. అలాగే పలు సూచనలు చేశారు. దాదాపు గంటన్నర పాటు కీలకమైనటువంటి సమావేశంలో ఉన్నతాధికారులు కూడా సీఎం దృష్టికి పలు విషయాలు తీసుకెళ్లారు. ఎందుకంటే ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా యూనిక్ కేంద్రంగా హైదరాబాద్ ఉంటుంది. దేశవ్యాప్తంగా కూడా హైదరాబాద్కు ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు మిస్ వరల్డ్ కావచ్చు, మరోవైపు ఇండియాకు సంబంధించిన స్ట్రైక్స్ కావచ్చు, మరోవైపు ఇవాళ మాక్ డ్రిల్స్ కావచ్చు, ఇవన్నీ అంశాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి ఆదేశాలు, సూచనలు అయితే ఉన్నతాధికారుల ముందు ఉంచారు. అధికారుల నుంచి కూడా పలు సలహాలు, సూచనలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మీనాక్షి, ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు? అయితే నిన్నటి వరకు కూడా ఏదైతే మాక్ డ్రిల్స్ సంబంధించినటువంటి సమాచారమే మన దగ్గర ఉంది. ఇవాళ తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో అయితే ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి అంశం పైన కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అత్యవసరంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి సీఎస్తో పాటు డీజీపీ కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి ఎఫెక్ట్ కావచ్చు, హైదరాబాద్ కేంద్రంగా ఒక యూనిక్ ప్లేస్గా ఉన్నటువంటి హైదరాబాద్ సంబంధించి శాంతి భద్రతలు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కూడా సీఎం చాలా కీలకమైనటువంటి సూచనలు చేశారు. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు కూడా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి.
సో అక్కడ కూడా భద్రత కావచ్చు, ప్రజలకు సంబంధించిన రక్షణ బాధ్యతలు కావచ్చు, ఇవన్నిటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే దాదాపు గంటన్నర పాటు సమావేశం అయితే జరిగింది. ప్రస్తుతం సమావేశం అయితే ముగిసింది. థ్యాంక్ యూ అశోక్.